ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఎవరైనా కొత్తగా ఎస్వీబీ ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని పక్కనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. 27 నక్షత్రాలకి కూడా అందులో ముందుగా అశ్విని నక్షత్రానికి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. రాశి ఫలితాలు మీకు ముందుగా చెప్పడం జరిగింది 2024 సంవత్సరానికి గాను. 2024 సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉంటుందో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అది చూడండి. అలాగే ముందుగా అశ్విని నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానికి సంవత్సరం అంతా కూడా కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు, కుటుంబ సమస్యలు తీరుతాయి. అన్ని విషయాల్లోనూ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మారి మీకు కొంత బెనిఫిట్స్ అనేవి, అంటే మీరు ఏదైతే వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్నారో అవి అభివృద్ధిగా కనబడుతూ ఉంటాయి. అలాగే చదువు విషయానికి వచ్చేటప్పటికి చదువు విషయంలో అందరూ ఉత్తీర్ణత సాధిస్తారు. అన్ని విషయాల్లోనూ మెరుగైనటువంటి అలాగే ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటుంటే కనుక ఐఏఎస్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు ఏదైనా కావచ్చు, వారందరికీ కూడా మంచి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగ సమస్యలు తీరి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. అలాగే దాంతోపాటు సమానంగా ఖర్చులు కూడా ఉండబోతూ ఉన్నాయి. అలాగే అశ్విని నక్షత్రానికి కనుక తీసుకున్నట్లయితే రాహు 12వ స్థానంలో ఉన్నాడు, గురుడు 2వ స్థానానికి ఏప్రిల్లో రాబోతూ ఉన్నాడు. కాబట్టి గురువు గారు ఎప్పుడైతే 2వ స్థానానికి మారుతూ ఉంటారో ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు తీరి అప్పులు కూడా తీరబోతూ ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు తీరి కుటుంబ సమస్యలు కూడా తీరబోతూ ఉన్నాయి. అలాగే మీకున్నటువంటి బర్డెన్స్ కొన్ని ఇబ్బందులు తీరి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది లభిస్తుంది. అలాగే కళాకారులు, ఏదైనా సింగర్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవటం కోసం ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్తే తద్వారా వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. క్రీడారంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ వ్యాపార రంగం కనుక చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు, ఖర్చులు అధికంగా పెడుతూ ఉంటారు. పెట్టిన పెట్టుబడికి తగినటువంటి లాభం అయితే వస్తుంది, కానీ ఇంతకు ముందులాగే ఇంటికి దాకా కూడా ఆ లాభాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే మీ అప్పులు ఏమైనా ఉంటే అవి తీరిపోతాయి. పెట్టుబడికి తగినటువంటి కొన్ని ఇబ్బందులు తీరి లాభాలు కూడా కలుగుతాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరింత అనుభవాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం చూడండి తప్ప డీలా పడిపోకండి. అలాగే నిరుద్యోగ సమస్యలు తీరుతాయని ఏదైతే చెప్పానో, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోరుకున్నా, లేకపోతే ఇంకేదైనా విదేశాలు వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలు అయితే వెళ్ళగలుగుతారు, ఖచ్చితంగా విదేశాలు వెళ్ళగలుగుతారు. కానీ ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 10 రూపాయలు ఉండేది అక్కడ రూపాయిగా మారిపోతుంది. అక్కడ తగ్గట్టుగా ఖర్చులు సమానంగా ఉంటాయి. అంటే ఖర్చులు ఎప్పుడూ కూడా తగ్గవు, మీకు ఎప్పుడు ఖర్చులే ఉంటూ ఉంటాయి. మీరు ఆదాయం పెంచుకున్నా, మీకు ప్రమోషన్స్ రూపంలో ఏదైనా ఆదాయం పెంచినా, ఒకవేళ మీరు అబ్రాడ్స్ వెళ్ళినా మీకేమీ లాభము అంతగా కనపడదు. అదేవిధంగా మీరు ఇక్కడి నుంచి ఏదైనా సరే ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి పనులు చేయాలని అనుకున్నారు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఒక ఇంటి రుణం తీసుకుందాం అనుకున్నారు, లేకపోతే ఒక శుభకార్యం చేద్దాం అనుకున్నారు, పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దాం అనుకున్నారు. అశ్విని నక్షత్రం గల వాళ్ళు యజమాని అయితే, ఇంటి యజమాని అయితే కనుక శుభకార్యాలు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అశ్విని నక్షత్రం వారు ఇంటి యజమాని అయితే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఖచ్చితంగా అవుతాయి. అలాగే కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు, ఇంకేవైనా సమస్యలు ఉంటే కనుక వాటన్నిటినీ కూడా, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి తీరుతాయి. కాకపోతే కొంచెం బద్ధకం ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరిగింది అని పీక్కుంటూ లాక్కుంటూ ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అంటే మానసికమైనటువంటి వ్యధ ఏర్పడుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటూ ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ నమ్మి
వాళ్ళకి మీరు డబ్బులు ధారాదత్తం చేయడం తప్ప తిరిగి వస్తాయన్న నమ్మకం అయితే లేదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకోండి. వాళ్ళకి చేబదులు ఇవ్వడం తగ్గించండి. అన్ని విషయాల్లోనూ కూడా మీకు కలిసి రావాలి అంటే లక్ష్మీదేవిని బాగా ఆరాధన చేయండి. లక్ష్మీదేవికి సంబంధించి అశ్విని నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటువంటి దేవత కూడా లక్ష్మీదేవి. అయితే నక్షత్రానికి సంబంధించినటువంటి అధిదేవత కేతువు, కేతువుకి గణపతి అధిదేవత కాబట్టి లక్ష్మీ గణపతి హోమాన్ని మీరు ఎప్పుడైనా శుక్రవారం పూట నిర్వర్తించినట్లయితే నెలకి ఒకసారైనా లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి అని సాధారణంగా పరిహారం చెప్పబడుతుంది. కానీ నెలకొకసారి లక్ష్మీ గణపతిని అర్చన చేయండి, గరికతోనూ గులాబీ పూలతోనూ. ఆ విధంగా చేయడం ద్వారా కూడా మీకు మంచి ఉపయోగం ఉంటుంది. లేదంటే ఒక పౌర్ణమి, ఒక శుక్రవారం లేదా ఏదైనా మంచి మీకు సంబంధించినటువంటి శుభకార్యాలు జరిగే రోజున లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా సజావుగా సాగి మీకు లక్ష్మీప్రదమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. అంతేకాదు మీరు ఖర్చు పెట్టిన దానికి తగినటువంటి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని చోట్ల మౌనంగా ఉండటమే మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా పరిష్కార మార్గంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు 2024 సంవత్సరంలో అత్యంత పెద్దదైనటువంటిది ఏంటి అంటే రాహువు గురుడు యొక్క కలయిక నుంచి కొద్దిగా బయటపడి మీరు ఇప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, మీలో ఉండేటువంటి లోపాల వల్ల మిమ్మల్ని మీరు సరి చేసుకోవడంతో పాటు మీకు ఉండేటువంటి కష్టాలు కూడా తీరి కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి సాధించగలుగుతారు. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన విధంగా చేయండి. అన్ని రకాలుగా కూడా 24 సంవత్సరం అంటే 2024 సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది. శుభం.